హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. హోప్ మీరు అందరు కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని అనుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యస్ హ్యాపీ హోమ్. వీడియో తీస్తున్నాను చెప్పగానే అందరూ ఫేసెస్ టర్న్ చేశారనమాట. ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. మా మరిది ఎంగేజ్మెంట్ వీడియో అనమాట. ఎంగేజ్మెంట్ అంటే అమ్మాయి వాళ్ళ ఊర్లో చేస్తారు కాబట్టి మేము అమ్మాయి వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. మరిది అంటే మా మావయ్య వాళ్ళ తమ్ముడి కొడుకు. హియర్ ఇద్ద పెళ్లి కొడుకు. నేను వీడియో అంతా కొంచెం ఒరిజినల్ సౌండే పెట్టేస్తాను. హోప్ యూ విల్ లైక్ ఇట్. మ్యాచింగ్ వేసుకున్నారమ్మా. ఫోటోనా? ఫోటో కాదు, వీడియో. హెయిర్ స్టైల్ కానీ ఎంగేజ్మెంట్ కల్లా పిన్ని అనేది తీసుకుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరం రెడీ అయిపోయామన్నమాట. మా అందరి లుక్స్ చూడాలంటే మీరు వీడియో ఎండ్ వరకు అయితే కంపల్సరీగా చూడాల్సిందే. హియర్ ఇస్ ద పెళ్లి కూతురు. నాకు చెల్లెలు అవుతుంది అనమాట తను. అంటే మా ఇద్దరి కో సిస్టర్స్ కి కూడా చెల్లెలే అవుతుంది. బట్ వాళ్ళకు ఫస్ట్ నేను చెల్లెలుగా వచ్చాను, తర్వాత ఇప్పుడు తను చెల్లెలుగా వస్తుంది. బట్ నాకు వాళ్ళిద్దరు అక్క వాళ్ళే, తిను నాకు చెల్లెలు అవుతుంది. మా పెద్దకి ఎప్పుడు అంటూ ఉంటది, శ్రావణి ఫుల్ హ్యాపీ బికాస్ తనకు ఫస్ట్ చెల్లెలు వస్తుందని అన్నట్టు అంటూ ఉంటది అనమాట. నేను కూడా అవును కదా అనుకున్నాను. సో ఇక్కడ 4 బ్రదర్స్ ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేయండి వెనకాల. వాళ్ళు నేను ఇట్లా వీడియో తీస్తుంటే వాళ్ళు పోజెస్ ఇస్తున్నారు అండ్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఏదో డిస్కస్ చేసుకుంటున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. బట్ నేను వీడియో తీస్తున్నట్టు వాళ్ళకు కూడా తెలుసు. ఇంకెంతసేపు పెళ్లి కూతురుతో ఉంటాము. మా మరిదిని కూడా రెడీ చేద్దామని మేమైతే ఇక్కడికి వచ్చాము. మరిదిని రెడీ చేస్తున్న వదిన గారు. ನೀನ್ ಮಾಡದ ಹಾಕದ ಅವನ ಅಳದಲ್ಲ. ಏನಮ್ಮ ಏನು
వదినా వదినా అబ్బా చెల్లెలు వచ్చా అబ్బా ఎందుకు అయ్యి మధ్యలో నన్ను ఏడ్చేది ఎందుకు నాన్న నువ్వు తిను మా అత్తయ్య అనమాట. మీరు ఆల్రెడీ ఆ వీడియోస్లో చూసుంటారు, చూడలేదంటే పాత వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూడండి. సో ఇంకా ఎంగేజ్మెంట్ అంటే కొన్ని సాంప్రదాయాలు అవి ఉంటాయి కదా. ఫస్ట్ ఇట్లా అమ్మాయికి పసుపు కుంకుమ తాంబూలం ఇట్లా అన్నీ ఇస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చేసుకుంటారు. మీరు ఎట్లా చేసుకుంటారు, మీ సైడ్ ఎట్లా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. సో తెలుసుకుందాం ఎవరెవరు ఎట్లా చేసుకుంటారు ఏంటి అని. సో ఇంకా ఒక్కొక్కరు వచ్చి ఇట్లా అన్ని ఫ్రూట్స్ స్వీట్స్ ఇట్లా అన్ని ఇస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ద వీడియో. అలాగేనండి. ఎంగేజ్మెంట్ అంటేనే ది మెయిన్ పార్ట్ ఇదే అనమాట. మేమైతే వక్కాకు శాస్త్రం అని అంటాము. అంటే ఇందులో వక్కలు పసుపు గొమ్మలు ఇంకా పప్పర్మెంట్స్ ఇట్లా అన్ని మిక్స్ చేసి టవల్లో నుంచి తీసి ఇట్లా ప్లేట్లో వేస్తే అమ్మాయి పిడికెలతో పట్టుకొని ఇంకో ప్లేట్లో వేయాలి. అంటే ఎక్కువ పట్టుకుంటే ఏదో పుట్టింటికి ఎక్కువ ఇస్తా ఏదో సంథింగ్ ఉంది, నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. నాకు ఏ పెళ్లికి వెళ్ళినా ఈ పాట అంటే చాలా ఇష్టం. పెళ్లిలో కూడా నైట్ ఫంక్షన్ అప్పుడు ఇది చేస్తారు. సో నాకు ఈ పాట చాలా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తాను. బట్ నేను ఈ పాట మిస్ అయ్యాను ఇక్కడ చూడడం. మా ఆడపడుచు తేజ అని ఇందాక హాఫ్ సారీలో ఉంది కదా, ఆ అమ్మాయి వీడియో తీసింది. సో లక్కీగా నేను ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తున్నా అనమాట. నాకు చాలా ఇష్టం ఈ పాట. మీకు అంటే మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు పెళ్లిలో, ఇట్లాంటివన్నీ బాగా ఎంజాయ్ చేస్తారా లేదా కామెంట్ చేయండి. నేను ఈ పార్ట్ చూడలేదన్నమాట. అంటే చూడలేదంటే ఇంట్రెస్టింగ్ గా అక్కడ చూడలేదు. ఇక్కడ నా కూతురు బాగా ఏడుస్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా పిలకేసుకొని, తనే అనమాట. చాలా చాలా సతాయించింది, బాగా ఏడ్చింది. నా కోపంలో ఇంకా నేను కొట్టేశాను. అబ్బా ఎంగేజ్మెంట్ కే ఇంత సతాయిస్తుందంటే ఇంకా పెళ్లిలో ఎంత చేస్తుందని అనిపిస్తుంది. బట్ పెళ్లికి మా అమ్మ ఉంటది కాబట్టి ఓకే రిలాక్స్ అనుకున్నాను. పిల్లలతో ఇట్లా ఫంక్షన్స్ అంటే చాలా చాలా కష్టం అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. మా అత్తయ్య ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారనమాట.
तेजा तेजा కాలంలో ఆ పెళ్లి లేదా ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే ఫోటోగ్రాఫర్స్ అడావిడి మామూలుగా ఉండదు అసలు. ఇక్కడ మా వాళ్ళందరూ ఇంకా చాలే బాబు ఇంకా రింగ్స్ ఎక్స్చేంజ్ చేపి ఇంకెంతసేపు ఫొటోస్ తీస్తా అన్నట్టు అంటున్నారు. బట్ ఫొటోసే కదా మనకి తర్వాత చూసుకోవడానికి ఉండేది. ఈ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయడానికి ఆ మెమొరీసే ఉండాలి. డెఫినెట్గా మెమొరీస్ ఆల్వేస్ దేర్ విత్ అస్ అని అంటారు కదా, నేను దాన్ని బాగా నమ్ముతాను. నాకు కూడా మెమొరీస్ని దాచుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడున్న జనరేషన్లో ఈ అప్డేట్స్ చాలా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఇట్లా చాలానే చేస్తున్నారు కాబట్టి అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు చేయించుకోవడం చాలా చాలా బెటర్. బికాస్ వాళ్ళకు 70-80 ఇయర్స్ తర్వాత చూసుకోవడానికి వాళ్ళకే ఆ ఫీల్ అనేది ఉంటుంది చూడు, అవి చూసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. బికాస్ నాకు కూడా అనిపిస్తుంది ఎప్పుడైనా పాత పిక్చర్స్ కానీ అట్లా ఏమైనా చూసుకున్నప్పుడు ఆ హ్యాపీ మూమెంట్స్ మన ఫేస్లో ఒక స్మైల్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. సో అది ఎవరిష్టం వాళ్ళది. బట్ ఎవరిని మనం తప్పుగా అనుకోకూడదు అని అయితే నేను అనుకుంటాను. అంటే మనం మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఊరికే అనవసరంగా చెడు మాట్లాడకూడదు అని అయితే నేను మా ఆయన ఇద్దరం ఫాలో అవుతాం అన్నమాట. అది ఏమొస్తుంది చెప్పండి, ఊరికే వాళ్ళు అలా వాళ్ళు ఇలా అని ప్రతిసారి నెగిటివ్గా మాట్లాడుకుంటే. ఉన్నది మాట్లాడితే అది వేరు. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇక్కడైతే మా మామయ్య వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య. సో ఇక్కడ ఫస్ట్ ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో పెద్ద అనమాట ఈయన. సో ఈయన దగ్గర వాళ్ళు నమస్కారం అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీ అండ్ వాళ్ళ డాడీ. సో ఇట్లా పిక్చర్స్ అయితే దిగుతూ ఉన్నారు ఒక్కొక్కరు. ఇంకా ఇది మెయిన్ మ్యాండేటరీ ఫ్యామిలీ పిక్చర్. ఇదేమో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. ఒక అమ్మాయికి అబ్బాయి సైడ్ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో తన సైడ్ ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో ఇది వాళ్ళ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ. ఇంకా ఈ ఫ్యామిలీ పిక్చర్స్ అయిపోగానే మా ఫ్యామిలీ పిక్చర్ కూడా దిగాము. అంటే హోల్ ఫ్యామిలీ అంటే అనుకోకుండా అట్లా ఒక్కొక్కరు జాయిన్ అయ్యి ఇది ఫ్యామిలీ పిక్చర్ లాగా అయిపోయింది అనమాట. చాలా మంది మిస్ అయ్యారు, బట్ ఉన్నంత వరకు ఇట్లా తీసుకున్నాము. ఫోటోగ్రాఫర్కి ఫోటో తీయమని ఇస్తే ఆయన ఇట్లా క్యూట్ మూమెంట్ అయితే క్యాప్చర్ చేశారు. నిజంగా ఇది చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే ఇక్కడ ఒరిజినల్ గెటప్స్కి అయితే వచ్చేసాము. చాకీ చాకీ పెళ్ళైతే గుంతకల్లోనే అనమాట. అంటే లోకల్లోనే పెళ్ళి. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ప్రతి ఈవెంట్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అని. అంటే దగ్గరలో ఉంటే అదొక పాసిబిలిటీ అనమాట. పెళ్లి వీడియోస్ కూడా నేను ఒక సిరీస్ లాగా చేసి పెడదాము అని అనుకుంటున్నాను. నా నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ అనమాట, మీలో ఎవరైనా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఒక్క సెకండ్ నా కోసం టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి అయితే. ఆ వీడియోస్ తీసి ఇట్లా పోస్ట్ చేయడం చాలా చాలా కష్టం. అండ్ ఇట్లా వీడియో తీసేటప్పుడు జనాలు అదో వింతగా చూస్తుంటారు. నిజంగా చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ తప్పదు కదా మాలాంటి వాళ్ళకు, ఇట్లా యూట్యూబ్లో వీడియో పెట్టే వాళ్ళకు ఇంకా తప్పదు. ఎవరేమనుకున్నా ఇట్స్ ఓకే అన్నట్టు ఇంకా మా పని మేము చేసుకోవాలి. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మా తేజ అయితే ఇక్కడ పాటలు బాగా ఎంజాయ్ చేస్తుంది. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.